రాహుల్ గాంధీ గారికి షాక్ ఇవ్వటం కోసమే ఇమ్మీడియట్గా ప్రధానమంత్రిని కలవటం జరిగిందా? మరి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరికలాగా ఉండటం కోసమే ఏమైనా ఎత్తుగడ రీత్యా మోడీని సడన్గా కలవటం జరిగిందా అనేది మరి రాజకీయ పరిశీలకుల్ని విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే మోడీని అసలు ఆయన బీసీనే కాదు, అంతా కూడా ఏందనంటే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పి ఒక దూషించినటువంటి వ్యక్తి, అనేక రకాలుగా అవమానం చేయటానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి సడన్గా ఈ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క అపాయింట్మెంటు దొరకటానికి ఎవరు కారకులయ్యారు? అపాయింట్మెంట్ ఎందుకు అంత సులభంగా దొరికింది? అసలు మోడీ పైన నెగిటివ్గా మాట్లాడి నెగిటివ్ ఆలోచనతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సడన్గా మరి మోడీ దగ్గర ప్రత్యక్షమై ఏదో హైదరాబాద్లో కొన్ని ప్రాజెక్టులు, మెట్రో ఈ విషయాల మీద ఏదో మాట్లాడినట్టుగా బయటికి మరి మీడియా లీకులు ఏంటిది అని అంటే